హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు మా వీడియో చూసేస్తున్నారా? అలాగే చూసేయండి, సపోర్ట్ చేసేయండి. ఇంకా మళ్ళీ మంచి మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చేస్తామండి. ఇంకా మీకు ఏ కలెక్షన్ కావాలో మాకు చెప్పేసేయండి, అవి ఉంటే పెట్టేస్తాము, లేకపోతే మీకు ప్రొవైడ్ చేయడానికి చాలా ట్రై చేస్తాము. ఎందుకంటే మా మెయిన్ మోటో మీకు మంచి కలెక్షన్ ఇచ్చేయడమే. ఈరోజు వచ్చేసి చూసారా, బ్యూటిఫుల్ ఫాలింగ్ ఆర్గన్జా అండి. ఆర్గన్జా అంటే స్టేబుల్గా ఉండి మనకి కంఫర్ట్ ఉండదు, పర్సనల్గా నాకైతే నచ్చదు. కానీ ఈ ఆర్గన్జా అంటే ది బెస్ట్ ఆర్గన్జా అనమాట. నేను కూడా ఒకసారి తీసుకున్నాను. ఇలా ఫాలింగ్ టైపు మెటీరియల్ కూడా చాలా స్మూత్గా ఉండదండి. ఇలా నుంచొని ఇలా గుచ్చుకోవడము, ఇట్లా కుచ్చుల దగ్గర గుచ్చుకొని అస్సలు కంఫర్ట్ ఉండవు. అట్లా ఉంటాయి కదా కొన్ని ఆర్గన్జాస్, కానీ అలా ఉండవు అనమాట. ఇవైతే చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి, ఫాలింగ్ కాబట్టి జార్జెట్ని జార్జెట్ లాగానే ఉంటాయి, కానీ మెటీరియల్ వచ్చేసి ఫాలింగ్ ఆర్గన్జా. మనకి మొత్తం టైప్ ఆఫ్ క్లాత్ వచ్చేసి ఆర్గన్జా టైప్ ఉంటుంది, అట్లా ఫాలింగ్ టైపు అంతా. ఇది మనం 1 by 1 చూసేస్తాము. ఇందులో 3 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ కలర్ చూసేద్దాం. ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది చూడండి, ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది అన్నమాట. బాగుందా? శారీ అంతా ఇలా వచ్చేస్తుంది, గోల్డ్ బుట్ట వచ్చేసి శారీ అంతా గోల్డ్ ఇట్లా బుట్ట వచ్చేసి కింద ఎంబ్రాయిడరీ వర్క్ విత్ స్కాలప్ కటింగ్ అండి. వర్క్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. ఇలా పిచ్ గోల్డ్ థ్రెడ్డింగ్ అదేం కాదండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనకి. వర్క్ అంతా మనకి పైన కూడా బార్డర్ వస్తుంది. పైన ఎక్కడ వరకు వస్తుంది అంటే ఇక్కడ వరకు వస్తుంది, ఇట్లా ఇక్కడ వరకు బార్డర్ వస్తుంది. కుచ్చులకి నార్మల్ ప్లెయిన్ ఇలా ఉంటుంది అనమాట, ఏముండదు. పళ్ళు వచ్చేసి వాగి గొంతు నొప్పి వస్తుంది. పళ్ళు వచ్చేసి ఇదిగోండి, ఇలా జస్ట్ ఇట్లా వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది అండి. కాలేజ్ గోయింగ్ వాళ్ళకి ఇది బెస్ట్ కలెక్షన్ అంటే ఇదే అండి. ఫేర్వెల్స్కి అట్లా ఇంటర్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, ఇంజనీరింగ్ వాళ్ళు, అట్లా ఎంగేజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి శారీస్. రన్నింగ్ వచ్చేస్తుంది, బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది కాబట్టి ఈ ఫ్లోరల్ డిజైన్ ఇలా కట్ చేపించి ఇట్లా ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది. హై నెక్ పెట్టేసుకొని ఇది బెస్ట్ కలెక్షన్. ఎంగేజ్ వాళ్ళే కాదు, పెద్దలు కట్టుకున్నా కానీ ఇంకా చిన్నగా కనిపిస్తారు. మనం ఎప్పుడు చిన్నగా కనిపించాలనుకుంటాం కాబట్టి ఇలా లుక్ ఉంటుంది. ఇలా సింగిల్ లేయర్ వేసుకుంటే బాగుంటుందండి. సింగిల్ లేయర్ వేసుకొని అలా వెళ్తే అంతే. ఇది ఒకటి ఎలా ఉంది ఆర్గాన్జా. మనది పాత వీడియో ఒకటి పోస్ట్ చేసాం ఆర్గాన్జా శారీస్, చూసారా? అది నార్మల్ ఆర్గాన్జా, ఇది ఫాలింగ్ ఆర్గాన్జా. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి, అందులో కూడా బెస్ట్ కలర్స్ పోస్ట్ చేసాం అనమాట. ఇవన్నీ మనకి లైట్ కలర్సే వస్తున్నాయండి. కొంతమంది థిక్ కలర్స్ అడిగారు కానీ మాకు దొరకట్లేదు. ఇవి కూడా సూపర్ కలర్స్ చూడండి. శారీ అంతా ఇలానే వస్తుంది, మొత్తం ఎంబ్రాయిడరీ. ఇది పళ్ళు అనమాట, పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్కి ఇలా వస్తుంది. ఇది మొత్తం ఓవరాల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి. సో మైక్ కొంచెం ఇష్యూ వచ్చిందండి, సో వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. చూడండి, పళ్ళు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది మనకి. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇది షేడ్ వచ్చేసి లైట్ స్కై బ్లూ షేడ్ వచ్చేస్తుంది అండి. ఇవన్నీ పేస్టల్ కలర్స్ అయినా కానీ నైట్ వే పార్టీకి అట్లా చాలా బాగుంటాయి. ఇది ఒక మోడల్ అనమాట. ఫస్ట్ చూపించినవి రెండు ఒక మోడల్, ఇది ఒక మోడల్. అవి రెండు ఒక కాస్ట్ ఉంటాయండి. ఇవి ఎక్కువ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తాయి అన్నమాట. అవి బార్డర్లోనే వస్తుంది కదా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఫస్ట్వి. ఇవి చూడండి హాఫ్ అనమాట, అంటే నీ లెంత్ వరకు మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి. మొత్తం మెటీరియల్ వచ్చేసి మనకి ఫాలింగ్ ఆర్గన్జా. ఎంబ్రాయిడరీ వర్క్ చూసారా ఎంత నీట్గా ఉందో, అండ్ విత్ ద లేస్ వచ్చేసింది మనకి. పైన వచ్చేసి నార్మల్గా ఉంది, కింద మాత్రం వర్క్ విత్ గోల్డెన్ బార్డర్ అండ్ విత్ ద లేస్. ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. అది లేస్ చూడండి, గోల్డెన్ బార్డర్, గోల్డెన్ థ్రెడ్ విత్ ద కాటన్ లేస్ బార్డర్ అనమాట. చాలా చాలా స్మూత్గా ఉంటుంది మెటీరియల్ అయితే. ఆర్గన్జా అని ఏం గుచ్చుకునేది అయితే ఏమీ ఉండదు. మెటీరియల్ కోసమే మనం ఈ చీరలు కొనాలన్నట్లు ఉంటుంది మనకి. ఇంకా
పళ్ళు వచ్చేసి చూడండి ఇంకా ఎక్కువ వరకు ఇచ్చేసారు. నార్మల్ శారీ మొత్తం నీ లెంత్ వచ్చేస్తే మనకి పళ్ళు వచ్చేసి మొత్తం ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారనమాట. ఎందుకంటే రెండు వర్క్ ఉంటే రెండు కలిసిపోతాయి కాబట్టి బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. చూసేసారా శారీ ఎలా ఉంది? చూసేయండి. ఫుల్ ఫాలింగ్ ఆర్గాన్జా విత్ ఎంబ్రాయిడరీ వర్క్. ఇంకా ఫ్లవర్ కట్ చేసి ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి మనం బ్లౌజ్కి జస్ట్ ఆ ఫ్లవర్ చివర్లో ఎక్కడైనా కార్నర్ కట్ చేసి అలా ప్లేస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా ఉంది ఈ కలర్? కట్టుకుంటే చాలా 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 లుక్ వస్తుంది. అలా తీసుకొని అలా చిన్న పార్టీస్కి చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక కలర్. ఇందులో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది, అది కూడా చూపించేస్తాను. మధ్యలో మైక్ ఇష్యూస్ కూడా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్. కలర్ వచ్చేసి స్కై బ్లూ భలే ఉంది కదండి స్కై బ్లూ. మనం చూపించేది ఇది పళ్ళు మొత్తం థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్. చూడండి ఎలా ఉంది శారీ. బ్లౌజ్ చూడండి ప్లెయిన్ వచ్చేసింది. ఇందాక శారీ లాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్కి ఒక ఫ్లవర్ చివరి అటాచ్ చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ విత్ గోల్డ్తో హైలైట్ చేశారు. అది కింద మనకి శారీకి నీ లెంత్ వర్క్ వచ్చింది అండ్ పళ్ళుకి ఫుల్ వర్క్ వచ్చింది. చీరలు కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి మనకి. అస్సలు ఫాలింగ్ ఆర్గన్జా ఇష్టపడని వాళ్ళు కూడా ఈ మెటీరియల్ చూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అండ్ ఇది కూడా ఆర్గన్జానే కానీ మనకి మొత్తం సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట. లేస్ చూసారా, స్కాలప్ బార్డర్ వచ్చింది. ఒక క్లాసీ లుక్ ఉంటుంది మనకి. ఇట్లా జిగేల్ కావాలనుకున్న వాళ్ళకి నచ్చవు, కానీ ఒక క్లాసీ లుక్, డీసెంట్ లుక్ ఇష్టపడే వాళ్ళకి చీరలు చాలా బాగుంటాయి. చూడండి ఎలా వచ్చిందో. సెల్ఫ్ మనకి చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది కదా, అలా అన్నమాట. మనకి శారీ మొత్తం లైన్స్ వచ్చేసి గోల్డెన్ బుట్ట వచ్చేసింది. అండ్ ఆ ప్రైజెస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయండి. ఫస్ట్ 2 శారీస్ ఒక ప్రైస్, ఈ 2 శారీస్ ఒక ప్రైస్. లేస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది కానీ మెటీరియల్ అనేది సేమ్ ఉంటుంది మనకి. అన్నీ ఫాలింగ్ ఆర్గన్స్ అని మనకి మోడల్స్ అనేవి డిఫరెంట్గా ఇచ్చేసారు అంతే. చూడండి ఓవరాల్ శారీ పళ్ళుకి కూడా జస్ట్ కార్నర్లో అలా లేస్ ఇచ్చేసారు, సపరేట్గా ఏం హైలైట్ ఏం చేయలేదు. అండ్ ఓవరాల్ శారీ మొత్తం ఒకటేలా ఉంటుంది. కింద మొత్తం బార్డర్ మనకి, పైనంతా లైన్స్. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి భలే ఉంటాయి. ఆ లైన్స్ ఉన్నాయి కదా, కొంచెం హైట్ కనిపిస్తారు. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఈ శారీ? బాగుందా? ఇది బేబీ పింక్ షేడ్ అండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయినే వచ్చేస్తుంది. ఒకసారి చూసేద్దురు కానీ. అండ్ ఇంకా మనకి ఇందులో 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అదిగోండి బ్లౌజ్. అండ్ బ్లౌజ్కి కూడా రన్నింగ్ వచ్చేసిందండి. ఇప్పుడు రన్నింగ్ కూడా ఫ్యాషన్ అయిపోయింది. మంచిగా కాలర్ పెట్టుకొని కుట్టించుకోండి, బాగుంటుంది. అన్నిటికీ కాంట్రాస్ట్ కన్నా ఒకసారి రన్నింగ్ ట్రై చేయండి, చాలా 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 బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కలర్ చూసేద్దాం. ఇది బేబీ పింక్ కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ అనమాట. లైట్ షేడ్స్ అండి ఇవన్నీ, పేస్టల్ కలర్స్. మనకి ఇంకా స్కై బ్లూ 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సేమ్ మోడల్ అంతా సేమ్. మొత్తం బార్డర్ మొత్తం చికెన్ కర్రీ వచ్చేస్తుంది, స్ట్రైట్ లైన్స్ అండ్ చిన్న చెమ్కి అండి, సీక్వెన్స్ వర్క్ పైన. చీరంతా ఒకటే మోడల్. అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేసింది. మనం ఆ బార్డర్ ఇప్పుడు మనకి అలా చికెన్ కర్రీ బ్లౌజ్ కూడా దొరుకుతుంది. మనకి ప్లెయిన్ వద్దనుకుంటే శారీలో ఉంచేసుకొని సేమ్ బార్డర్ ఏదైతే ఉందో అలాంటి క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ చూడండి, ఆల్మోస్ట్ నా డ్రెస్ కలర్ స్కై బ్లూ షేడ్ అనమాట ఇది శారీ. ఇవన్నీ ద ప్రైజెస్ విల్ బి అరౌండ్ లైక్ 4000 అలా ఉంటాయండి. మీకు ఏమైనా శారీ కావాలనుకుంటే ఒక్కొక్కటి ఏ శారీ కావాలనుకుంటే అది ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పంపించండి. చెప్పాక అన్నీ అరౌండ్ ఇట్ విల్ బి లైక్ 3500 4000 అలా ఉంటాయి.
మరి ఏం చేయాలి, త్వరగా బుక్ చేసేసుకోండి, మళ్ళీ సోల్డ్ అవుట్ అని చెప్పం మేము. అలా వీడియో తీసామా, స్క్రీన్ షాట్ తీసామా, పెట్టేసామా అంటే అప్పుడు మీకు త్వరగా స్టాక్ వచ్చేసి శారీస్ కూడా కొంచెం మాది ఖమ్మం దగ్గర కదా, నియర్ బై లొకేషన్ అయితే 2 daysలో వచ్చేస్తుంది. వరి అవ్వాల్సిన పని అయితే ఏం లేదండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, కమెంట్ చేసేయండి. సరికొత్త అప్డేట్స్తో మీ ముందు ఉంటాం. బాయ్, థ్యాంక్ యూ.